హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ పూర్ణం బూరెలు. ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు ఏ పండుగ అయినా కానీ తయారు చేసుకుంటాం కదండి. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయినట్టయితే వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా బూరెల తయారీ విధానం చూసేద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు, ఇంకా 1.5 కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల పైన తోప కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్యం 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యము పప్పుని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పు బియ్యంలోకి నిండుగా నీళ్లు వేసుకోవాలి. అంటే మనకి పప్పు బియ్యం నానడానికి నీళ్లు వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టుకుని 5 గంటల పాటు నాననివ్వాలి. ఈ పప్పు బియ్యం రుబ్బుకోవడానికి ఇంకా గంట టైం ఉంది అనేటప్పుడు, అంటే 4 గంటల తర్వాత 1 కప్పు శనగపప్పు వేసుకుని నానపెట్టుకోవాలి. శనగపప్పు 1 గంట సేపు నానపెట్టామనుకోండి, చాలా మెత్తగా బాగా ఉడికిపోతుంది. శనగపప్పును కూడా 1కి 2 సార్లు కడిగేసుకుని దీనిలో నీళ్లు వేసుకుని 1 గంట నాననివ్వాలి. శనగపప్పులోకి నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. బియ్యము పప్పు నానపెట్టి 5 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకుని ఈ పప్పు బియ్యంని మళ్ళీ 1కి 2 సార్లు కడిగేసుకుని రుబ్బుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్లో వేసుకుని రుబ్బేసుకుంటే బాగా వస్తాయి. కొంచెం క్వాంటిటీ అనుకోండి, మిక్సీ జార్లో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు బియ్యంని మిక్సీ జార్లో వేసేసుకుని ముందు కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అరాల్ని మరీ పలచగా ఉండకూడదండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ పప్పు బాగా నలిగిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం సాఫ్ట్గా అంటే ఇంకొంచెం మెత్తగా నలిగితే బాగుంటుంది. అందుకని మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండే మరీ గట్టిగా ఉన్నా కానీ మనం వేసుకునేటప్పుడు పిండి ఎక్కువైపోతుంది, లోపల స్వీట్ తక్కువగా అనిపిస్తుందండి. అందుకని కన్సిస్టెన్సీ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని వేరే గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనకి శనగపప్పుని నానపెట్టుకున్నాం కదండి, శనగపప్పు కూడా నానిపోయి ఉంటుంది. శనగపప్పు ఒకవేళ నానపెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదు, ఒక అరగంట మాత్రమే టైం ఉంది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకుని నానపెట్టుకుంటే త్వరగా నానిపోతుంది. శనగపప్పులోని నీళ్లు వంపేసుకుని 1కి 2 సార్లు మళ్ళీ కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వంపేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పుని ఉడకపెట్టుకోవడం కోసం స్టీల్ గిన్నె లేదంటే కుక్కర్లో డైరెక్ట్గా ఉడకపెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టీల్ గిన్నెలోకి ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పులోకి నీళ్లు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న తర్వాత ఎక్స్ట్రా నీళ్ళని తీసేస్తాం కాబట్టి ఆ నీళ్లు కూడా మనం వేస్ట్ అవ్వకుండా చారు పెట్టేసుకోవచ్చు. ఇలా పప్పులోకి కొంచెం నీళ్లు ఇలా ఎక్కువగానే వేసుకుని ఉడికించుకుంటే మనకి చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ శనగపప్పుని రైస్ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి రైస్ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతాయండి. కుక్కర్కి విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ దానంతట అదే పోయే వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి ఒకసారి ఎలా ఉడికిందో చెక్ చేసుకుందాము. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నీళ్లు పప్పు సపరేట్ చేసేసుకోవాలి. మనకి పప్పులో ఏమాత్రం నీళ్లు ఉన్నా కానీ మనకి ఉండలు చేసుకునేటప్పుడు పల్చగా అయిపోతాయి. అందుకని అస్సలు నీళ్లు లేకుండా చూసుకోవాలి. పప్పులోంచి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇలా గరిటతో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకుని దీనిలోకి ఈ పప్పుని వేసుకోవాలి. ఒకవేళ ఈ పప్పు పల్చగా ఉంది అనిపించినట్టయితే ఇలా ప్యాన్లో కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొంచెం సేపు ఉడికించుకున్నట్టయితే లోపల ఉన్న నీరంతా కూడా పోతుంది. పప్పులోని నీరంతా పోయిందండి. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఈ పప్పు బెల్లం కలిసేటప్పటికి పల్చగా అయిపోతుంది. చూసారు కదా, బెల్లం అంతా కరిగేటప్పటికి మనకి పప్పు బెల్లం కలిసేటప్పటికి ఇలా పల్చగా అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గరిటతో కలుపుకుంటూ బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకున్నట్టయితే త్వరగా ఆరిపోతుంది.
అలాగే మనకి లోపల ఇంకా ఏమన్నా తడి ఉన్నా కానీ మొత్తం అంతా పోయి డ్రై అయిపోయి మనకి ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడ్డానికి బాగా డ్రైగా అనిపిస్తుంది కదండి, ఉండలు చేసుకోవడానికి వీలవ్వదేమో అన్నట్టుగా ఉంది. కానీ మనం అంతా కలిపి చేత్తో ఇలా అనేటప్పటికి మనకి చక్కగా మంచిగా ఉండలు అవుతాయి. ఇప్పుడు కొంచెం కొంచెం ముద్ద తీసుకుని కావలసిన సైజులో ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, దానిలోకి చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు వేసిన వీడియో స్కిప్ అయ్యింది, అందుకని మీరు టేస్ట్కి తగ్గట్టుగా, అంటే స్వీట్ కదా అందుకని ఎక్కువ ఉప్పు వేసుకోకూడదండి, జస్ట్ చిటికెడు వేసుకోవాలి అంతే. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా ఈ పిండిలోకి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పిండి అంతా కూడా కొంచెం ఈ ఉండ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని స్పూన్ సహాయంతో ఈ ఉండని ఇలా ఫోర్క్ మీద పెట్టినట్టయితే ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే అది బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని బూరెని ఆయిల్లో వేసేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత ఒక్కొక్క బూరెని ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. బూరెల్ని నూనెలో వేసిన వెంటనే గరిటతో అది కలపకూడదండి. ఒకవేళ అలా కలిపాము అంటే పైన పిండి కొంచెం పక్కకి జరిగిపోతుంది కదా, అప్పుడు లోపల ఉన్న పూర్ణం కూడా బయటకు వచ్చేసి చీదేసినట్టుగా అయిపోతాయి. ఒకవైపు కొంచెం వేగిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు తయారైపోయాయి. ఈరోజు రెసిపీ పూర్ణం బూరెలు తయారైపోయింది కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.